పండుగ బతుకమ్మలో ఒక స్పెషల్ సెగ్మెంట్. ఆయనను చూస్తేనే నవ్వు వస్తుంది. ఆయన మ్యానరిజం చేస్తే హిలేరియస్ గా ఉంటది. ఆ మ్యానరిజం ని ఒక స్టైల్ చేశాడు ఇతను. yes he is one of the best. let me welcome on stage బిత్రి సత్తి. ఈ గడ్డ నాదే, మెత్తంగా ఉడికిన ఉలి గడ్డ నాదే. ఆ చికెను నాదే, ఈ మటను నాదే, చికెను మటను అరిగించిన నిప్పులు నావే. నా లెక్క మెక్కెటోడు భూమి మీద పుట్టలేదు, మెక్కాడ మళ్ళీ అది నేనే. నా లెక్క బలిసటోడు ఇంకోడున్నాడు చూడు, ఎవడంటే అది రేపటి నేనే. నే పెంచిందే గడ్డమట, చెయ్యందే స్నానమట, ఊరంతా తిరుగుతుంటా గుంజుకొని తింటుంటా. ఫస్ఫరాజ్ ఆఫేదేలే. ఏ బిడ్డ ఇది ఆలుగడ్డ, ఏ బిడ్డ ఇది ఎల్లిగడ్డ, ఏ బిడ్డ ఇది చామగడ్డ, ఏ బిడ్డ ఇది మొర్రం గడ్డ. అదేందన్నా అంత మంచి పాట వస్తే చెవులు ఏలు పెట్టుకున్నావు? ఈ ఏలు నాదే, ఈ చెవు నాదే, నా ఏలు నా చెవులో పెట్టుకున్నా, నీ చెవులో కూడా పెట్టినా ఏంది? అన్నా అన్నా శ్రీవల్లి వచ్చిందన్నా. అది వల్లి కాదురా, నల్లి. నల్ల అంటే నీళ్ళు వచ్చేది అనుకున్నావు, నెత్తురు తాగేది అది. ఎప్పుడు చూడు తిండి మీద నేనారా నీ యావా, తిండి అంత చాలు బండి కడతావు, నీ తిండిలా మన్ను పోయా, నీకు ఇక్కడేం పండ్రా వారి. గిదేందిర ఓరి బామ్మరిది, మెంటల్ మొకం దిని అక్క, తోల్కపోరని అక్కను, దింసజాల దిని తిక్క. గిదేందిర ఓరి బామ్మరిది, మెంటల్ మొక్కం దిని అక్క, తోల్కపోరని అక్కను, నే దించజాల దిని తిక్క. పాసి ముఖంతో లేస్తది, లిప్స్టిక్ రుద్దుకుంటది, సెల్ఫీలు దిగుతుంటది, పక్కొల్ల పానాలు తీస్తూ ఉంటది. మూమెంట్ మార్చరా, మూమెంట్ మార్చు. అబ్బా దుబ్బరేపినా పో. ఇది కదా బతుకమ్మ స్పెషల్ పర్ఫార్మెన్స్ అంటే. అంటే బిత్తిరి సత్తి అని అంటే ఎంత బాధలున్నా మనకు ఆటోమేటిక్గా నవ్వు వచ్చేస్తుంది. అలాంటి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసిన బిత్తిరి నిజంగా అంటే 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు లేకపోతే ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా బిత్తిరి సత్తి అనగానే ఒక స్మైల్ తో మాట్లాడుతుంటాడు, అది నీ గెలుపు. అండ్ మీరు అందరినీ ఎంతో నవ్విస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా. సో మీ లైఫ్ లో బాధపడే సంఘటనలు ఏమైనా ఉన్నాయా, మిమ్మల్ని బాధ పెట్టిన సంఘటన? అంటే నేను ఎన్ని జరిగినాయి అంటే అండర్లైన్ చేయలేను నేను. అంటే అడుగడుగున ఉంటాయి కదా, వీడొద్దురా, తినడు, తాగడు, వీడు పైసలు పెట్టాడు, ఇవన్నిటి నుంచి ఇప్పుడు అంటే ఆడే కరెక్టరా అన్న పొజిషన్కి వచ్చిన. అంటే ఇప్పుడు ఆయన పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు ఆ పాట ఏదైతే ఉందో అది స్వయాన ఆయన పాడిన సాంగ్ కే. అండ్ ఆ పాట పుష్ప ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఇక్కడ పసుపురాజ్ ఫ్యాన్స్ కూడా అంతే మంది ఉన్నారు.
వాళ్ళు మీ పర్ఫార్మెన్స్ లైవ్ లో చూసారు కాబట్టి ఒక్కసారి వాళ్ళ దగ్గర నుంచి చిన్న ఫీడ్బ్యాక్ తీసుకుందాము. జ్యోతి గారు అబ్బా మాట్లాడాల్సి వచ్చిందా అని మాత్రం అంటే నీకు నేను శివజ్యోతిని కావచ్చు కానీ నాకెప్పుడు నువ్వు తమ్ముడు బిత్తిరి సత్తివే. ముగ్గురు పిల్లల్ని ఎవరికి ఇస్తాం మరి? ఎవరు పెళ్లి చేసుకుంటా అలాగే ముగ్గురం ఒకసారి ఫ్రేమ్ లోకి వస్తాం అబ్బా ప్లీజ్. మీ అందరికి చూసినప్పుడు అబ్బా వీళ్ళు ఒక టైంలో చాలా హైప్, వాళ్ళకేం తక్కువ, ఈవెంట్లకు పోతే డబ్బులు ఇస్తారు అని. బట్ మేము పనిచేసే దగ్గరనే మేము చాలా ఎమోషనల్ గా వీక్ అయినాం, చాలా నేర్చుకున్నాం, చాలా స్ట్రాంగ్ అయినాం. వీళ్ళు బయటకు పోతే బతకలేరన్న వాళ్ళందరికీ బయటకు వచ్చినాం, నిలబడ్డం, చూపిస్తున్నాం. అంటే మేము పనిచేసిన పరిస్థితులు ఎట్లుండే అంటే నేను బాధపడితే వచ్చి ఓదార్చినా ఆయనకు ప్రాబ్లం, అది బాధపడితే వచ్చి ఓదార్చినా నాకు ప్రాబ్లం. దానికి బాధ అనిపించుకున్నప్పుడు ఏడ్చుకుంటూ ఫోన్ చేసిన రోజులు ఉన్నాయి. ఇంకా అంతే, అవన్నీ మమ్మల్ని స్ట్రాంగ్ చేసినాయి. ఇప్పుడు మా సత్తన్న బతుకమ్మ పాట పాడతారు ఒకటి. ఎంగిలి బతుకమ్మ తలకెత్తెను చెల్లమ్మ, వా రంగు పూల నడుమ అరె నవ్వెను బతుకమ్మ, మొదలాయే పూల పండుగ అమ్మా బతుకమ్మ పండుగ, మొదలాయే పల్లె పండుగ తెలంగాణ తల్లి పండుగ. మా తెలుగు ఆర్టిస్ట్ లో మా సత్తి ఉండడం చెప్పడానికి చాలా గర్వంగా ఉంటది. బికాస్ యూఆర్ యూనిక్ టాలెంట్. కాబట్టి ఇవాళ అంటే సీనియర్స్ అటు జూనియర్స్ అటు మా ఇద్దరి మధ్యలో పోటీ జరుగుతుంది, ఎవరు బతుకమ్మ పండగ చేయాలి అని. సీనియర్స్ ఏమో మాకు అనుభవం ఉంది, మా నుంచి నేర్చుకోవాలని వాళ్ళు, మేమేమో ఇవాళ ట్రెండ్ లో ఉండేది మేమే చేస్తామని. నువ్వైతే ఎవరు సపోర్ట్ చేస్తావు? అంటే ఎవరిని సపోర్ట్ చేయను, పూలకే సపోర్ట్ చేస్తా. ఇటువైపు చామంతులు అయితే అటువైపు బంతులా? ఇద్దరు పువ్వులే. బంతి అయినా చామంతి అయినా ఒకటి నేర్చుకోవాలి పూల నుంచి. నేను అనుకుంటా ఒకటి, ఏదో ఒక రోజున అందరూ చుట్టూ చేరే రోజు వస్తుంది చూడు పువ్వులకు. ప్రతి పువ్వుకి టైం వచ్చినట్టే మనకు కూడా ఒక టైం వస్తుంది. కొంత తగ్గొచ్చు కానీ ఏదో ఒక రోజు మళ్ళీ వస్తుంది, మనకు పూజ చేసే రోజు వస్తుంది. ఒక్కరికి ఆ మంచి రోజు అనేది వస్తుంది, వెయిట్ చేయాలి. అదే ఆ బతుకమ్మ నేర్పుతుంది. సుజాత, మీ ముగ్గురు కాంబినేషన్ గురించి. తెలంగాణ ఆడబిడ్డలుగా నిజంగా మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే భాష మాట్లాడేది అదంతా మాకు ఎరకలే. మేము వచ్చుడు మాత్రం భాషతోనే వచ్చినాం కాబట్టి ఇంకా మాట్లాడుకోవడానికైనా ఇప్పుడు తెలంగాణ భాషకి ఇంకా మంచి ఆఫర్లు రావడము, దాంట్లో ఈరోజు అనుకున్నంత మంచి సక్సెస్ లోనే మేము ఉండడము చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎప్పుడు డాన్స్ అంటే నేను అసలు రాను, సత్తనతో అనగా నేనేమో మేబీ అంత క్రేస్తం చేసిన. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఇగో ఇద్దరు చెల్లెని ఏడ్చినాక నేను కూడా ఏడవకపోతే బాగుంటుంది. ఇక్కడ ఒక్కసారి నా ఏడుపు కూడా ఏడవండి మీరు ప్లీజ్. అంతకుముందు ఏం లేకుండే, కానీ ఈఎంఐస్ లేకుండే, ఫీజులు లేకుండే. ఇప్పుడు ఈఎంఐస్ కట్టాలి, ఇల్లుకు కట్టాలి, కారుకు కట్టాలి. కాబట్టి ఇట్లా డాన్స్ రాకుండా కూడా ఆడవలసి. మన బిత్తిరి సత్తి స్టైల్లో పూల పండుగ బతుకమ్మ ఇక్కడ జరుగుతుంది. జూనియర్స్ గెలవబోతున్నారని చిన్న లైన్ చెప్పి. హలో, జూనియర్స్ గెలుస్తున్నారని నువ్వేం డిక్లేర్ చేయక్కర్లేదు, సీనియర్స్ కూడా ఆడుతున్నారు ఇక్కడ. నాకు బంతి పూలే నచ్చినాయి. మీ ఫ్రెండ్షిప్ ఇలాగే ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. విడివిడిగానే పేమెంట్ ఇచ్చారు, ముగ్గురు కలిస్తే పేమెంట్ వేరే. పేమెంట్స్ సపరేట్ గా జీవితాంతం తీసుకోవాలని ముందే ఇచ్చినట్టు వేరేలా ఉంటుంది, తర్వాత ఇస్తారు. కాబట్టి థ్యాంక్ యూ అండి అందరికి. థ్యాంక్ యూ సో మచ్.